తెలంగాణ వార్తలకు స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు ఈ రోజు నుంచే అధికారికంగా అమల్లోకొచ్చాయి. వ్యవసాయ, నాన్ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విలువలను ప్రాంతాన్ని బట్టి 25% నుంచి గరిష్టంగా 100% వరకు పెంచారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే కొన్ని గంటల్లో వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు 100 నుంచి భారీగా పెరగడం రైతాంగంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అత్యవసరంగా భేటీ అయి తమ బదిలీల ప్రక్రియలో జీవో నెంబర్ 38 నిబంధనలు పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. స్పౌస్ కేటగిరీ సహా పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 65 ప్రభుత్వ ఐటీఐలను అత్యాధునిక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఐవి టెక్నాలజీ వంటి ఆధునిక కోర్సులలో శిక్షణ అందిస్తూ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను కలిగిస్తోంది. నైపుణ్యాల తెలంగాణ వైపు అడుగులు వేద్దామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.